రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తి శ్రద్ధలతో ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో పుణ్యాహవచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అభిషేకం, సతీ సమేత పూజ, పరివార దేవతలకు అభిషేకాలు, గాయత్రి హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతేకాకుండా సుహాసిని పూజ, గ్రామ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో కలకలలాడింది. విశేషంగా ప్రథమం శైలపుత్రి చ అనేటువంటి వాక్యాన్ని అనుసరించి ఈరోజు శైలపుత్రి అవతారం ఆ అమ్మవారు విశేషంగా ఆ శైలపుత్రి అంటే హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినటువంటి అమ్మవారి యొక్క అవతారం. ఆ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. సాయంకాలం విశేషంగా మనకు ఆ రాజరాజేశ్వర స్వామి వారు నందివాహనం మీద ఊరేగిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారు దర్శించి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఈసారి 11 రోజులు రావడం విశేషమండి. 4వ రోజు తిథి యొక్క వృద్ధి వల్ల కూష్మాండేది చతుర్థకం అనేటువంటి వాక్యాన్ని అనుసరించి చతుర్థి 4వ అలంకారమైనటువంటి కూష్మాండ అవతారం 2 రోజులు రావడం అనేటువంటి చాలా విశేష పర్వకాలం. కాబట్టి ఆ రోజు విశేషంగా అమ్మవారికి 2 రోజులు కూడా ఒకే అవతారం జరిగించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది. దాంతోపాటు తిథి వృద్ధౌ తిథిక్షరే నవరాత్రం అపార్థకం అనేటువంటి దేవీ భాగవతాన్ని అనుసరించి ఒకసారి తిథి యొక్క క్షయం వల్ల 8 రోజులే రావచ్చు, ఒకసారి తిథి యొక్క వృద్ధి వల్ల 10 రోజులు రావచ్చు. కాబట్టి ఈరోజు నవరాత్రులు ఈసారి మనకు 10 రోజులు రావడం అనేటువంటి చాలా విశేషం. 11వ రోజు దసరా పర్వకాలం. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఇంకా వారు చేసేటువంటి జప తప అర్చన హోమాలన్నీ కూడా విశేషంగా చేసుకునేటువంటి భాగ్యం మనకు అమ్మవారు ప్రసాదించారు. కాబట్టి మనందరం కూడా దేశమంతా ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఆ దేవి ఆ అమ్మవారిని చక్కగా మనం అందరం కూడా ఆరాధించుకొని ఆ లోకక్షేమానికి పాటుపడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఓం స్వస్తి.